వెల్కమ్ టు టీజీ5 రౌండ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలపై సిపి నోటీసులు, క్రిమినల్ కేసుల ఆధారాలు ఇవ్వాలని ఆదేశం, 2 రోజుల్లో వివరాలు సమర్పించాలని స్పష్టం, వివరాలు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. మద్యపానంపై ఆరోగ్య సూచనలు ఇచ్చిన హర్షవర్ధన్, డ్రింక్ మధ్యలో నీరు తాగాలని సూచన, నీటితో కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి తగ్గింపు, మితిమీరిన మద్యపానం హానికరమన్న హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ విచారణ చట్టబద్దమేనన్న ఆది, రాజకీయ దుష్ప్రచారం జరుగుతోందన్న ఆరోపణ, గతంలో కవిత కూడా ట్యాపింగ్ చెప్పిన విషయాలు ప్రజాస్వామ్య పరిరక్షణకే విచారణ అన్న స్పష్టం. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మీడియా సమావేశం, పాలనా సంక్షేమంపై కీలక ప్రకటనల అవకాశం, తాజా రాజకీయాలపై స్పష్టత ఇవ్వనున్న భట్టి, సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫర్నిచర్, కలప సామాగ్రి ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ చిక్కుకుపోవడంతో ప్రాణనష్టం తగ్గింది. అయితే భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో అగ్ని భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. పురపాలక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బరిలో నిలవాలని తెలంగాణ జాగృతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇంకా 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఉమ్మడి గుర్తుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏఐఎఫ్పి రాష్ట్ర నాయకత్వంతో తెలంగాణ జాగృతి నాయకత్వం సంప్రదింపులు పూర్తి చేసింది. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్ ఎన్నికల్లో సింహం గుర్తుతో అభ్యర్థులను బరిలో దించనున్నారు. పురపాలక ఎన్నికలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పోటీకి సిద్ధమవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు కలిపి 3,70,00,000 విడుదల చేశాయి. మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గతంలోనే గిరిజన సర్క్యూట్ పేరుతో 80 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి కేంద్రం 140 కోట్ల వ్యయంతో పనులు చేపట్టింది. వనదేవతల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ 4 రోజుల పాటు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ చర్యలతో మేడారం జాతర మరింత వైభవంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మకుంట చెరువు అంశంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్ లోనే ఉండగా సంక్రాంతికి సంబంధించి అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ప్రసంగం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజలను మెప్పించే ప్రయత్నాలు చేయవచ్చని, కానీ కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై హామీలివ్వడం తగదని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులపై సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ పి మధుసూదన్ రావుల ధర్మాసనం విచారించింది. కమిషనర్ ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పినప్పటికీ తీరు మార్చుకోలేదని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది. రాష్ట్ర బడ్జెట్ తయారీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, వాటి ఖర్చులు, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన అంచనా వ్యయాలను ఖరారు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కొత్త పథకాల అమలు, కొనసాగుతున్న కార్యక్రమాల ఆర్థిక భారం, ఆదాయ వనరులపై సమీక్ష జరగనుంది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపొందే ఈ బడ్జెట్ పై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశాల అనంతరం బడ్జెట్ రూపకల్పనకు తుది రూపు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిపి సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సజ్జనార్పై 7 క్రిమినల్ కేసులున్నాయంటూ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించడంపై సిపి స్పందించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు, కేసుల వివరాలు, క్రైమ్ నంబర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్లు, కోర్టు స్థితిగతులు, ఎఫ్ఐఆర్ కాపీలు 2 రోజుల్లో సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నిర్దిష్ట కాలంలో వివరాలు అందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మద్యపానం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై నటుడు హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు. ఒక పెగ్ మద్యం తీసుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు తాగితే శరీరంపై మద్యం ప్రభావం కొంత తగ్గుతుందని తెలిపారు. డ్రింక్ కు ముందు 1/2 లీటర్ నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుందన్నారు. మద్యపానం సమయంలో నీరు తాగడం కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి తగ్గిస్తుందని వివరించారు. మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తూనే అలవాటున్న వారు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. మంచిదే లే కాదు, చచ్చినట్టు తాగితే అది మనం తెలుసుకొని చెయ్యం. ఎవరు చెప్తే కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోయిందండి. నేను మొదలెట్టా, నా సర్కిల్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా డ్రింక్ పార్టీ ఉంది అంటే ముందు 1 లీటర్ నీళ్ళు తాగండి, 1/2 లీటర్ అట్లీస్ట్ తాగండి. కొంచెం చాదస్తంగా చూస్తారు సార్, ఏం తాగుదాం ప్లీజ్, ఇది ఒక్కటి నా మాట. ఇప్పుడు మీరు చూడండి ఎలాంటి సీన్ చెప్తున్నారు. ఫన్ కోసం వెళ్ళి 4 బీర్లు తాగితే 4 వాటెవర్, అంటే ఎన్ని తాగాలని నేను చెప్పను, కానీ మీరు మామూలుగా చేసే ఎంజాయ్మెంట్ అక్కడ చేస్తుంటే, అంటే పండగంట మళ్ళీ మీరు చూడండి బీర్లు పగలు తాగుతారు. సో వాటర్ ఇంటేక్ అది కట్ అయిపోద్ది. నెక్స్ట్ బాగా తిరుగుతారు, గెంతుతారు, అవి ఇవి నాన్ వెజ్లు తినేస్తారు, స్పైసీ ఫుడ్ తింటారు, ఇన్ని ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బాడీ చచ్చిపోద్ది సార్. వీధి కుక్కల దాడులపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ట్రోలింగ్ చేస్తున్నారని నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ ప్రసంగంలో కొన్ని మాటలని తీసుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. కొన్ని కుక్కలు ఇబ్బందులు కలిగిస్తున్న మాట నిజమే అయినా ఆ కారణంతో అన్ని కుక్కలను శిక్షించడం సరికాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ తన మాటలను వక్రీకరించవద్దని కోరారు. ఈ అంశం పెద్ద చర్చగా మారింది. నిజంగా సర్కస్ జరిగింది. నేను ఏం చెప్పాను, 30 minutes మాట్లాడాను, అది పూర్తిగా విండుకున్నా. అందరికీ ఎంత కావాలో అది తీసుకొని వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఆటలు ఆడుతున్నారు. So, let me start. I am not here for the dog lovers. I'm not here for the dog haters. నేను కుక్కలు ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది.
ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టుతో ప్రాబ్లం ఉండుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కాముందును. నేను ఎప్పుడు బయట వచ్చాను, 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. అందుకనే వచ్చాను. నేను ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జనాలకి చాలా ఈజీ అయిపోతుంది, మీరు ఏసీ బండిలో వెళ్తున్నారు, ఏసీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు మన బాధ ఏం తెలుసు. మీరు కరెక్ట్, నాకు నిజంగా తెలియదు మీ బాధ. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను బైక్ నడవను, నేను ఎప్పుడెప్పుడు వీధిలో తిరుగుతాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్లీ కుక్కలు ఉన్నాయి, వాళ్ళు నాకు అటాక్ చేయరు. మైట్ బి మీ ఉన్న ఏరియాలో ఉన్న, మీ లొకాలిటీలో ఉన్న కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి, వాళ్ళు మీకు అటాక్ చేస్తారు, అటాక్ చేయకూడదు. కానీ నాకు ఒక థాట్ వచ్చింది, నేను ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే ఏదైనా షెల్టర్లో పెట్టేస్తే కానీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే. నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే, ఒక చాలా ప్రామినెంట్, నేను పేరు తీసుకోను, యానిమల్ వెల్ఫేర్లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, నేను నీకు జైల్లో వేస్తాను, నీకు ఎవరు హక్కు ఇచ్చారో కుక్కల్ని వాళ్ళ ఏరియా నుంచి తీసుకెళ్ళటం, నీకు ఎవరు హక్కు ఇచ్చారు మర్సీ కిల్లింగ్ గురించి మాట్లాడటం అంటే నాకు తిట్టారు. సో జోక్ ఎలా అయిపోయిందంటే, ఈ లాస్ట్ 3 daysలో మీ డాగ్ హేటర్స్తో ఎలాగైనా నాకు ద్వేషిస్తున్నారు, ఇప్పుడు డాగ్ లవర్స్ కూడా నాకు ద్వేషిస్తున్నారు. సో నాలాంటి వ్యక్తి ఏం చేయాలి, అది ఒకటే ప్రాబ్లం, సమస్య అయిపోయింది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, దిస్ ఈస్ ఫర్ ద సెన్సిబుల్ పీపుల్. మీకు నిజంగా కొంచెం సెన్స్ ఉన్నా, మీకు యూ డోంట్ నీడ్ టు లవ్ డాగ్స్, మీకు డాగ్స్ కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు, మీకు కుక్కలు ద్వేషించడం అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న లొకాలిటీలో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద మేల్ డాగ్స్, get in touch with GHMC or get in touch with NGOs like my NGO. We will help you pick up the dogs. We will sterilize those male dogs. I'm talking only about male dogs. I'm not talking about relocation. Malli naku ilu antaru, we will put you in jail. I'm not talking about relocation. We will pick up the dog. We will pick up the male dog. మగా డాగ్ని, అంటే తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు, మేల్ డాగ్ని పికప్ చేసుకొని మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి డబ్బు కోసం. మీరు కూడా మీ సొసైటీలో కొంచెం కలెక్ట్ చేయండి, కొంచెం నేనే పెడతాను, మనం కొంచెం డొనేషన్స్ అపీల్ చేద్దాం. ఆ మేల్ డాగ్స్ని మనం స్టెరిలైజ్ చేసేస్తే, సింపుల్ సైన్స్ చెప్తాను, 1 male dog can get 10 female dogs pregnant in a matter of 2 days or 3 days. 10 females per female, even if she has 5 puppies, that is 50 dogs. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై చట్ట ప్రకారమే విచారణ కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజకీయ దుష్ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. స్వయంగా కవిత కూడా ఫోన్ ట్యాప్ అయిందని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డిని అకారణంగా చిత్రహింసలకు గురిచేసి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అందుకే నిజానిజాలు వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో విచారణ చేపట్టామన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరో మాట అన్నాడు, మాకు కుటుంబాలు లేవా, మాకు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు చెప్పంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు అని అడుగుతున్నాం కేటీఆర్ గారిని. మీ 10 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలను ప్రశ్నించినటువంటి సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డుపట్టుకొని ఎంతమందిని మీరు అర్ధరాత్రి అక్రమంగా ఎలాంటి నోటీస్ లేకుండా తలుపులు పగలగొట్టుకొని అరెస్ట్ చేసినటువంటిది ఒకసారి గుర్తు చేసుకోరు కేటీఆర్ అని అడుగుతున్నాం. పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి ఇంటికి సంబంధించి చొరబడి అరెస్ట్ చేసినటువంటి వైనం మర్చిపోయినా అని అడుగుతున్నా. బిడ్డ ఎంగేజ్మెంట్కు రాకుండా కోర్టులు అడ్డుపట్టినటువంటి మేలు, డ్రోన్ కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండేటువంటి బ్యారెక్కులు వేసి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ పైన మేము కాదు, లోకం కోడే కూస్తున్నది. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినిమా తారలది, జడ్జీలది, రాజకీయ నాయకులది, వ్యాపార వర్గాల వారిది. అంతేందుకు మేమంటే రాజకీయ పూర్తమైన కక్షతోనంటున్నారు, ఓర్వలేక అంటున్నారు. మీ సొంతింటి కేసీఆర్ కూతురు, మీ సొంత చెల్లి కవిత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా భర్తది కూడా సైతం అనే మాట కవిత గారు అంటే దానికి ఏం సమాధానం చెప్తున్నారు? ముందు దానికి సమాధానం చెప్పండి.
మీ కుటుంబ సభ్యులే కదా కవితనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం చెప్పాడు మాట. బహుశా నేను అనుకుంటే 2-3 రోజుల తర్వాత 2-3 నెలలు పోయిన తర్వాత హరీష్ రావు కూడా అంటే నా ఫోన్ కూడా ఆయాలో ట్యాపింగ్ జరిగింది, అందుకే నాకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో పదవి రాలేదని చెప్పి వారు కూడా అంటారేమో. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర పాలన, సంక్షేమ పథకాలు, తాజా రాజకీయ పరిణామాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాజకీయ విమర్శలు, ప్రభుత్వ నిర్ణయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతాం. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలపై సిపి నోటీసులు, క్రిమినల్ కేసుల ఆధారాలు ఇవ్వాలని ఆదేశం, 2 రోజుల్లో వివరాలు సమర్పించాలని స్పష్టం, వివరాలు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. మద్యపానంపై ఆరోగ్య సూచనలు ఇచ్చిన హర్షవర్ధన్, డ్రింక్ మధ్యలో నీరు తాగాలని సూచన, నీటితో కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి తగ్గింపు, మితిమీరిన మద్యపానం హానికరమన్న హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ విచారణ చట్టబద్దమేనన్న ఆది, రాజకీయ దుష్ప్రచారం జరుగుతోందన్న ఆరోపణ, గతంలో కవిత కూడా ట్యాపింగ్ చెప్పిన విషయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకే విచారణ అన్న స్పష్టం. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మీడియా సమావేశం, పాలనా సంక్షేమంపై కీలక ప్రకటనల అవకాశం, తాజా రాజకీయాలపై స్పష్టత ఇవ్వనున్న భట్టి, సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి.